హలో గాయ్స్, టైటిల్ చూడగానే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చాలామందికి. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్కి వన్ ఆఫ్ ద ఫియర్ ఏంటంటే మ్యాథమెటిక్స్. అర్థమెటిక్ అవ్వచ్చు, అది ప్యూర్ మ్యాథ్స్ అవ్వచ్చు. ఏదైనా సరే మ్యాథ్స్ క్వశ్చన్స్ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మనం భయపడేది అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ గురించి. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఇప్పుడు నుంచి అబ్బాయి వీడియో చూడగానే మీకు ఒక క్లారిటీ తెప్పించే బాధ్యత నాది. సో 99% ఈ వీడియో చూసిన తర్వాత సో ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో ఇప్పుడు నేను ఏదైతే ఆర్డర్ చెప్తున్నానో ఈ ఆర్డర్ పరంగా వెళ్తే సో నాకు వర్కౌట్ అయింది, అంటే నాకు భయం పోయింది. సో ఆ భయం కూడా మీలో పోతుందన్నమాట. సో అలాగని మీరు చేస్తే సో హౌ టు ప్రిపేర్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. నేను డైరెక్ట్గా మ్యాథమెటిక్స్ అనకుండా ఎందుకు డివైడ్ చేశానంటే మీరు ఎప్పుడైనా గమనించండి, అర్థమెటిక్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అవి, అంటే అదొక నేచర్. అది ప్యూర్ మ్యాథ్స్ అనేది ఒక అనదర్ నేచర్. అంటే రెండిట్లకి అసలు పొంతే ఉండదు, రెండు మ్యాథ్సే నేను ఒప్పుకుంటాను. కాకపోతే రెండిట్లకి అసలు అటాచ్మెంట్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఏంటంటే మనం బ్రెయిన్ని యూజ్ చేయాలి, అంటే నీ బ్రెయిన్ని యూజ్ చేసి నువ్వు డైరెక్ట్గా అటాక్ చేయాలన్నమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే డైరెక్ట్ అటాక్ ఉంటుంది. అదే ప్యూర్ మ్యాథ్స్లో చూసినట్లయితే మనం ఇది ఫార్ములా బేస్డ్. ఓకేనా, ఫార్ములా బేస్డ్ అంటే ఖచ్చితంగా ప్యూర్ మ్యాథ్స్లో నువ్వు ఫార్ములా నేర్చుకోవాలి. సో ఫార్ములాస్ నేర్చుకుంటే ఖచ్చితంగా ప్యూర్ మ్యాథ్స్ అనేది నువ్వు ఇంప్రూవ్ అవ్వగలవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ మ్యాథ్స్ అంటే ఏంటి చూడండి, నెంబర్ సిస్టమ్ ఉంటుంది. ఓకేనా, ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ ఉంటాయి. తర్వాత ఇంకా చెప్పాలంటే ట్రిగ్నోమెంట్రీ ఉంటుంది, అలాగే మెన్సురేషన్ ఉంటుంది, అందులో 2D ఉంటుంది, అలాగే 3D ఉంటుంది, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, తర్వాత జామెట్రీ ఉంటుంది. అంటే ఇందులో ఏముంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి. అదే నువ్వు అర్థమెటిక్లో చూసినట్లయితే పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్సు అండ్ స్పీడ్, ఓకేనా, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఏజెస్, యావరేజ్, ఓకేనా. సో ఇంకా చెప్పాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మన డైలీ లైఫ్లో జరిగే థింగ్స్ ఇవన్నీ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్కి వెళ్ళి ఒక బాల్ అడిగాను. ఈ బాలు నాకు ఎంత చెప్పాడు, ఇది ఒక టెండూల్కర్ ఎవరో సైన్ చేసిన బాల్ 1000 రూపాయలు చెప్పాడు. భయ్యా దీని మీద నీకు 10% డిస్కౌంట్ ఇస్తాను అన్నాడు. అంటే వాడు నాకు ఎంత తగ్గిస్తున్నట్లు, 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు. సో అంటే వాడు నాకు ఎంతకి ఇస్తున్నాడు, బాలు 900కి ఇస్తున్నాడు. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, పర్సంటేజ్ యూజ్ చేశాను. అంటే డైలీ లైఫ్లో మన షాపుల్లో కానీ, షాపింగ్ మాల్స్లో కానీ, కొట్ల దగ్గర కానీ మనకి డిస్కౌంట్లో ఇచ్చినప్పుడు మనం యూజ్ చేస్తాం. అలాగే నువ్వు టైమ్ అండ్ వర్క్. సో ఏదైనా ఒక వర్క్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇచ్చినప్పుడు ఈ వర్క్ ఇన్ని రోజుల్లో అవ్వాలి, మీకు ఎంతమంది మనుషులు కావాలి అంటే మనం అందులో టైమ్ అండ్ వర్క్ని యూజ్ చేస్తాం. కావాలంటే మీరు డైలీ లైఫ్లో చూడండి, ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ప్రాజెక్ట్ యొక్క లెంత్ అని చూసి ఇంతమంది కావాలి అని పెట్టి, సో వీడు ఇన్ని రోజులు పనిచేశాడు, వాడు అన్ని రోజులు పనిచేశాడు, ఎవరికి ఎక్కువ షేర్ రావాలి. ఒకడు 3 రోజులు పనిచేసి ఇంకొకటి 2 రోజులు పనిచేస్తే 3 రోజులు పనిచేసిన వాడికి ఎక్కువ షేర్ వస్తుంది కదా. సో అలాగమాట. సో ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే దీన్ని అందుకే యాప్టిట్యూడ్ అంటారు. యాప్టిట్యూడ్ అంటే మనం అబ్జర్వ్ చేయాలి, అంటే కాన్సెప్ట్ అనేది మనం తెలుసుకొని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట వన్స్ నీకు తెలిసినప్పుడు. ఓకేనా, క్వశ్చన్లోనే ఉంటుంది. అర్థమెటిక్ క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే క్వశ్చన్లోనే ఉంటాయి మొత్తం అన్నీ కూడా, కాకపోతే లాజికల్గా అడుగుతాడు. సో ఇది అండి అర్థమెటిక్కి ప్యూర్ మ్యాథ్స్కి ఉన్న డిఫరెన్స్. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో అయితే ప్యూర్ మ్యాథ్స్ను కొంచెం పక్కన పెడదాం, ఎందుకంటే అది ఫార్ములా బేస్డ్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి n×n+1/2 ఇవన్నీ కూడా ఫార్ములాసే ఉంటాయి. ట్రిగ్నోమెంట్రీ చూస్తే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, సో ఇవన్నీ ఉంటాయి. మెన్సురేషన్ చూసినట్లయితే మనకి స్క్వేరు, రెక్టాంగులరు, 3Dలో చూసినట్లయితే క్యూబాయిడ్, క్యూబ్, ఓకేనా, కోన్, సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో మెన్సురేషన్లో ఇవన్నీ కూడా ఏంటంటే ఫార్ములా బేస్డ్ అండి. సో వీటిని పక్కన పెడదాం. సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 0 to హీరో కింద ఎలాగ అవ్వాలో నేను చెప్తున్నాను. సో ఇవన్నీ చెరిపేస్తున్నాను. ఓకే, సో నా అయితే ఫస్ట్ నీట్గా ఫ్రెష్ అయ్యి సో మ్యాథమెటిక్స్ రావాలంటే ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మంచి ఫుడ్ తిను. అంటే ఫుడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బాదమ్స్ ఇలాంటివన్నీ తిను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నువ్వు లేచిన తర్వాత ఎప్పుడైతే మ్యాథ్స్ ఎప్పుడెప్పుడు తీస్తావంటే నీ బ్రెయిన్ 100% ఫోకస్లో ఉన్నప్పుడు చెయ్యి.
100% ఫోకస్ ఎప్పుడు ఉంటుంది మనకి? యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మనకి బ్రెయిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ టైంలో మ్యాథ్స్ అనేది తీయవు. ఎందుకంటే ఆ టైంలో మ్యాథ్స్ అనేది పర్ఫెక్ట్గా మనకి వస్తుంది. ఒకవేళ నువ్వు ఒక ప్రాబ్లంకి గంట తీసుకున్నా సరే, ఆ ప్రాబ్లం నువ్వు ఒక నెల రోజులు మర్చిపోవు. అలా ఉంటుందన్నమాట. అండ్ తర్వాత ఇంకేంటి, ఆఫ్టర్ బాత్ అంటే స్నానం చేసిన తర్వాత కూడా మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు ఒక గంట మ్యాథ్స్ తీయు. ఓకేనా? ఎప్పుడైతే నీ బ్రెయిన్ చాలా ఫోకస్డ్గా ఇదిగా ఉంటుందో ఆ టైంలో మ్యాథ్స్ అనేది అర్థమెటిక్ కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ ఏదో ఒకటి తీయు. సో ఆ టైంలో మ్యాథమెటిక్స్ చేసాం అనుకో, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనకి 100% బ్రెయిన్ వర్కౌట్ ఉంటుంది. సో మార్నింగ్ అంతా 50% ఉంటుంది, నైట్ అయితే 20% అయిపోతుంది. సో ఏవైనా చదివేవి ఉంటే నైట్ ఈవినింగ్ ఇలాంటివి పెట్టుకో. సో మార్నింగ్ టైమ్స్ మనకి ఎక్కువగా మ్యాథ్స్ పెట్టుకోవడం ఇలాంటివి చేయి. సో ఇది థింగ్. నేను ఫుడ్ కూడా ఎందుకు చెప్పానంటే నవ్వచ్చు చాలామంది. సో తినాలి, ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ ఫుడ్ అనేవి కొన్ని ఉంటాయి, మనకి గూగుల్లో కొడితే మీకే వస్తాయి. సో ఇవి కూడా మనకి బ్రెయిన్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి మనం ఆలోచించడానికి. ఓకేనా? బ్రెయిన్ షార్ప్ చేయాలి మీరు. ఓకేనా? ఇవి డైలీ థింగ్స్ మనం చేయాల్సిన సాధారణమైనవి. సో టైమింగ్స్ ఓకే, అర్థమైంది కదా? మ్యాథ్స్ ఎప్పుడెప్పుడు తీయాలో. బ్రెయిన్ అనేది అంటే ఇప్పుడు నేను చెప్పిన టైం అనే కాదు, మీ బ్రెయిన్ మీకు చెప్తుంది, అరే ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నదిరా, మైండ్ అంతా క్లియర్గా ఉంది అనిపించినప్పుడు మ్యాథ్స్ తీసారనుకో. సో ఒక ప్రాబ్లమ్ని చదివినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో మీ బ్రెయిన్ మీకు చెప్తుంది అన్నమాట. లోపల నుంచి ఐడియాస్ వస్తాయి, నీలో కూడా ఉంటాడు, ఆడు చెప్తాడు, ఆహా ఇది అప్లై చేయరా, ఈ మెథడ్ అప్లై చేయరా అని. సో అది మాట. ఇది ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ చెప్పాను. సో ఇప్పుడు ఫైనల్గా కేటగిరీలోకి వెళ్తే మనం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అర్థమెటిక్ మీద మనం భయం పోగొట్టుకోవాలబ్బా. నేను క్లారిటీగా చెప్తాను, ఎంత క్లారిటీగా అంటే నేను ఇప్పుడు ఏదైతే ఆర్డర్ చెప్పానో ఆర్డర్ కావాలంటే రాసుకోండి మీరు. ఫస్ట్ స్పీడ్ మ్యాథ్స్. ఫస్ట్ ఏం చేస్తారు? స్పీడ్ మ్యాథ్స్. నేను చాలామంది మీరు తలకి నొప్పి అనుకోవచ్చు, కానీ స్పీడ్ మ్యాథ్స్ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. స్పీడ్ మ్యాథ్స్ అంటే ఏంటి? ఎడిషను, సబ్ట్రాక్షను, డివిజను, మల్టిప్లికేషను, స్క్వేర్సు 1 నుంచి 30 వరకు, క్యూబ్స్ 1 నుంచి 20 వరకు. ఓకేనా? అలాగే స్క్వేర్ రూట్స్, అలాగే క్యూబ్ రూట్స్. ఓకేనా? సో స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ వచ్చిన తర్వాత పవర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 power 1 is 2, 2 power 2 square is 4, 2 cube is 8, 2 power of 4 is 16. ఇలా ఉంటాయి కదా, వీటిని పవర్స్ అంటామన్నమాట, పవర్ వాల్యూస్ అంటాం. సో ఈ పవర్ వాల్యూస్ నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? నేర్చుకోవాలి, నెగ్లెక్ట్ చేయొద్దు. ఇవి డైలీ రివిజన్. వీటిని ఎలా పెడతారంటే మీరు డైలీ రివిజన్లో పెట్టండి. డైలీ రివిజన్ అంటే అలాగే అసలైంది చెప్పలేదు, టేబుల్స్ 1 to 20 టేబుల్స్. 1 టేబుల్ అందరికి వచ్చు కాబట్టి 2 టేబుల్ నుంచి నేర్చుకోండి. ఓకేనా? డైలీ రివిజన్ అన్నమాట. సో ఇప్పుడు నువ్వు వీటిని డైలీ రివిజన్ చేసావు అనుకో, నువ్వు అనొచ్చు, అన్న ఇవి చేసినప్పటికే నాకు టైం అయిపోతుంది అన్న, ఇంకెప్పుడు అర్థమెటిక్ నేర్చుకుంటున్నా అంటే ఈ రోజు ఒక 5 గంటలు పట్టింది అనుకో ఇవన్నీ చేయడానికి, ఒక 3 గంటలు పట్టింది అనుకో, రేపు 3 గంటలు పడుతుంది, ఎల్లుండి ఎంత పడుతుంది? 2 గంటలు పడుతుంది. అవతల నాడు 1 గంట, అవతల నాడు అరగంట, అవతల నాడు 20 నిమిషాలు, 15 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు, తర్వాత 5 నిమిషాలు. 5 నిమిషాల్లో రివైజ్ చేస్తావు. సో అది దేనికైనా ఎక్కువ టైం పట్టదబ్బా, అది మనం చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. ఓకేనా? డోంట్ వరీ. స్పీడ్ మ్యాథ్స్ అనేది వీటి మీద ఫోకస్ చేయండి. ఓకే నాకు వచ్చిందన్న, ఓకే టేబుల్స్ ఐడియా ఉన్నాయి, పర్వాలేదన్న, టేబుల్స్ కూడా చూసిన వెంటనే చెప్పగలుగుతున్నాను. సో మైండ్లోనే ఇవన్నీ కూడా ఎలా జరగాలి? ఇవన్నీ కూడా మైండ్ క్యాలిక్యులేషన్ జరగాలి. అర్థమైందా? మైండ్లో క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి బోనస్గా ఏం చదవాలంటే ఖచ్చితంగా చదవాల్సింది పర్సంటేజ్ వాల్యూస్. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా చేశాను పర్సంటేజ్ వాల్యూస్ మీద. ఏంటి? 1/2 అంటే 50%, 1/3 అంటే 33.33%, 1/4 అంటే 25%, ఇలా మాట. ఓకేనా? సో ఈ వాల్యూస్ అనేవి మీరు నేర్చుకోవాలన్నమాట, బేసిక్లో బేసిక్. సో ఈ బోనస్గా మీరు ఏం చేయాలంటే పర్సంటేజ్ వాల్యూస్ని నేర్చుకోవాలన్నమాట. ఇవి నేర్చేసుకున్నాం అన్న, నాకు ఇది కూడా వచ్చేసిందన్న, ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు ఏదైతే నేర్చుకున్నావో వాటి మీద ప్రాబ్లమ్స్ చేయాలి. దాన్నే మనం ఏమంటామంటే సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ అంటాం. ఖచ్చితంగా నాకు చెప్పండి, ఎస్ఎస్సి అయినా, ఆర్ఆర్బి అయినా, లేదంటే బ్యాంక్ అయినా, ఎలాంటి గవర్నమెంట్ జాబ్ అయినా సరే సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ లేని పేపర్ నాకు చూపించండి మీరు. సింప్లిఫికేషన్ ప్రతి దాంట్లో ఉంటుంది. సింప్లిఫికేషను దీన్ని మనం ఎలా యూజ్ చేస్తాం? ఒక మెథడ్ యూజ్ చేస్తాం సింప్లిఫికేషన్కి, దాన్నే డిజిటల్ సమ్ అంటాం. డిజిటల్ సమ్ ప్రాబ్లమ్స్
అవి డిజిటల్ సమ్ మనకు సింప్లిఫికేషన్ లాగా ఉంటాయి ఇంచుమించు. అంటే స్పీడ్ మ్యాథ్స్ తర్వాత సింప్లిఫికేషన్ అండ్ డిజిటల్ సమ్ లాంటి సమ్స్ చేస్తారన్నమాట. అలాగే డిజిటల్ సమ్ తర్వాత అప్రాక్సిమేషన్, ఇవి బ్యాంక్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. మీకు గుర్తుందా క్వశ్చన్లో అప్రాక్సిమేట్ వాల్యూ ఇవ్వండి అని అడుగుతాడు, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నమాట అప్రాక్సిమేషన్. సో ఇవి 3 స్టెప్పులు మనం చేయాల్సినవి. ఇక్కడతో ఇంట్రడక్షన్ కంప్లీట్ అవుద్ది. అంటే మ్యాథ్స్ మీద ఒక అవగాహన, క్యాలిక్యులేషన్ ఒక అవగాహన వచ్చేస్తుంది దెబ్బకి. ఓకేనా. అప్రాక్సిమేషన్లో మీకు డెసిమల్స్ ఇవన్నీ కవర్ అయిపోతాయి. డెసిమల్స్, ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్ ఇవి చేస్తే సెకండ్ వన్ థర్డ్ వన్ చేస్తే మీకు మొత్తం కవర్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అడుగెడతాం అర్థమెటిక్లోకి. అడుగు పెట్టినప్పుడు మనకు ఇప్పుడు ఏటవుద్దంటే అసలేంది స్టార్ట్ అవుతుంది, అదే పర్సంటేజెస్. ఓకేనా, పర్సంటేజెస్. ఇది స్టార్ట్ అయితే పర్సంటేజ్, బాబు ఒక చీర 3000, దీని మీద నీకు 20% డిస్కౌంట్ అంటే ఎంత తగ్గుతుంది అనగానే టక్కుమని చెప్పాలి నువ్వు. 3000 అంటే ప్రతిదీ కూడా 100% అనుకుంటాము పర్సంటేజ్లో. ఓకేనా. ఒకటికి ఒక వస్తువుని 200కి అమ్మడం వల్ల ఆడికి 10% లాస్ వచ్చిందంటే 90. ఓకేనా, అది ఇలా చేయాలన్నమాట. సో క్వశ్చన్ని చదువుతూనే చేసేయాలన్నమాట, పర్సంటేజెస్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా. తర్వాత పర్సంటేజ్ తర్వాత ఏం చేయాలంటే దానికి రిలేటెడ్గా ఉండేది ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది సేమ్ పర్సంటేజ్ లాగే ఉంటాయి. ఈ 2 అయిపోయిన తర్వాత మనం ఇంకోటి ఏంటంటే పార్ట్నర్షిప్. ఓకేనా, ఇది సాల్వ్ చేయాలి. పార్ట్నర్షిప్, రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఈ 2 మనకి సిమిలర్గా ఉంటాయి. రేషియోస్ టైప్లోనే కడతాం అన్నమాట ఈ 2 కూడా. ఈ 2 అయిపోయిన తర్వాత వీటికి రిలేటెడ్గా ఏముంటుందంటే ఏజెస్ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్, ఏజెస్ ఈ 3 కలిపితే సింగిల్ టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు యాక్చువల్గా. సో ఈ 3 నేర్చుకుంటాం, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్, ఏజెస్. ఓకేనా. ఏజెస్ సంబంధించి నేను వీడియోలు చేశాను, కావాలంటే చూడండి. పర్సంటేజ్ మీద అయితే కంప్లీట్గా మీకు డ్యామ్ షూర్ వీడియోస్ చేశాను నేను. ఓకేనా, మొత్తం అన్ని డిఫరెంట్ మోడల్స్ తోటి. తర్వాత ఇంకేమున్నాయి, సో ఇంకా మనం చూసినట్లయితే ఇది 8th వన్ మనం చూసినట్లయితే యావరేజెస్. ఈ యావరేజెస్ అనేది ఒక డిఫరెంట్ టాపిక్, దీంతో దేనికి లింక్ ఉండదు. ఇది ఒక సపరేట్ టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు. మీరు ఎలా ప్రిపేర్ అయినా పర్వాలేదు, దీన్ని ముందు స్టార్ట్ చేసినా వెనకాల స్టార్ట్ చేసినా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. తర్వాత మనం చూసినట్లయితే యావరేజెస్ తర్వాత మనం చూసినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్. తర్వాత ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి పరంగా ప్రాఫిట్ అండ్ లాస్ మనం ప్రిపేర్ అయిన తర్వాత డిస్కౌంట్ సపరేట్గా మనం ప్రిపేర్ అవ్వాలి. ఇందాక చెప్పాను కదా డిస్కౌంట్స్ కాన్సెప్ట్. తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఏముంటుందంటే డిస్కౌంట్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ ఈ 2 కలిపి ఒక థింగ్ అనుకోండి. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్. తర్వాత ఇంకోటి ఏముంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ 2 కలిపి ఒక కాన్సెప్ట్. ఇందులో ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది సుమి, ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది కూడా మీరు నేర్చుకోవాలి. మొత్తం 3 థింగ్స్ కలిపి నేర్చుకోవాలి. ఓకేనా, ఇది నేర్చుకున్న తర్వాత అది నేర్చుకోండి. ఓకేనా, ఇక్కడ పర్సంటేజెస్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ 13th వన్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్లో చైన్ రూల్ ఉంటుంది. ఓకేనా, టైమ్ అండ్ వర్క్తో పాటు చైన్ రూల్ నేర్చుకోండి. అలాగే పైప్స్ అండ్ సిస్టర్న్. ఓకే, పైపులు అంటే చూడండి కొలైన్లో నుంచి నీళ్ళు ట్యాంక్ ఫిల్ అయితే అంటారు కదా, అది మాట. పైప్స్ అండ్ సిస్టర్న్, చైన్ రూలు, సివి ఈ 3 ఇలా నేర్చుకోండి. చైన్ రూల్ చాలా ఈజీ అండి, అది పెద్ద కష్టమేం కాదు. ఓకేనా, ఇంతమంది మనుషులు, ఇంతమంది ఆడవాళ్ళు, ఇంతమంది మగవాళ్ళు అని చెప్తారు కదా, చైన్ రూల్లో వస్తాయి మనకి. M1 ఇంటూ D1 ఈక్వల్ టు M2 చైన్ రూల్ అంటే మనకి ఇటువంటి ఫార్ములా వస్తాయి. M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 అని చెప్పేసి ఇలాంటివి థింగ్స్ వస్తాయి అన్నమాట. ఈజీ, చాలా ఈజీ నేర్చుకుంటే. తర్వాత ఏం నేర్చుకుంటారంటే టైము, డిస్టెన్స్ అండ్ స్పీడ్ చాలా ఇంపార్టెంట్. ఇది నేర్చుకోగానే మీకు ఆటోమేటిక్గా ట్రైన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వచ్చేస్తుంది. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ వచ్చేస్తుంది. ఓకేనా, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ వచ్చేస్తాయి. తర్వాత రేసెస్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఈ 4 ఒక పార్ట్. ఓకే, ఇది నేర్చేసుకున్న తర్వాత యాక్చువల్గా మిక్చర్ అండ్ అలిగేషన్స్ రేషియో టైప్లోనే ఉంటాయి, బట్ డిఫరెంట్ టాపిక్ మిక్చర్ అండ్ అలిగేషన్స్. ఓకే, సో ఇది ఒక డిఫరెంట్ టాపిక్. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పటితో అర్థమెటిక్ సగానికి మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే, మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్లే. కాకపోతే మనకు ఒక టాపిక్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్.
డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో పై చార్ట్ అవ్వచ్చు, బార్ గ్రాఫ్ అవ్వచ్చు, లేదు అంటే పై చార్ట్ అవ్వచ్చు. ఓకేనా? అంటే ఎలా ఇస్తాడు, పైన ఉన్న టాపిక్లన్నీ కలిపి ఇందులో ఇస్తాడనమాట. ఓకేనా? లేదంటే వెన్ డయాగ్రామ్స్ అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు, డేటా సఫిషియన్సీ అవ్వచ్చు, డేటా అనాలిసిస్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఈ 23 పార్ట్లో చేస్తారన్నమాట మొత్తం కలిపి. సో ఇది అండి. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ఈ దారంతా వెళ్ళారనుకోండి, అర్థమెటిక్లో మిమ్మల్ని ఆపినోడు ఎవ్వడూ లేడు. నేను అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కోసం చెప్పట్లేదు, నేను ప్యూర్ మ్యాథ్స్ కోసం చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నాను ఇక్కడ, నేను అర్థమెటిక్ కోసం చెప్తున్నాను నేను. ఓకే, అర్థమెటిక్ కోసం చెప్తున్నాను. సో ఇది కానీ కంప్లీట్ చేస్తే మ్యాథ్స్లో సగానికి సగం అన్నీ కంప్లీట్ అయిపోయినట్లే. చూడండి, ఇలాగా వరుసగా టాపిక్లు కంప్లీట్ చేసుకుని కాన్సెప్ట్లు కంప్లీట్ చేసుకుని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు సాల్వ్ చేయండి, అంతే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్లోకి ఎంటర్ అవుతారు. అది కలిపి వద్దు. ఓకే, దానికే ఉంచండి, సపరేట్ నోట్స్లు ప్రిపేర్ చేసుకోండి, కలిపి చేయొద్దు ఎప్పుడు కూడా. ప్యూర్ మ్యాథ్స్లో ఎవడైనా మిమ్మల్ని అడగండి, ఫస్ట్ స్టార్ట్ చేసేది నెంబర్ సిస్టమ్. ఓకే, సెకండ్ స్టార్ట్ చేసేది ఎల్సిఎం, దీని తర్వాత హెచ్సిఎఫ్. నేను 2 కలిపి రాస్తున్నాను, 2 టాపిక్లు ఎందుకని. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసరికి మనకి యాక్చువల్గా ట్రిగ్నోమెంట్రీ చాలామంది స్టార్ట్ చేస్తారు. ట్రిగ్నోమెంట్రీ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్. తర్వాత మెన్సురేషన్ ఏంటి, 2D ఉంటుంది, 3D ఉంటుంది. ఓకే, అలాగే మెన్సురేషన్ తర్వాత ట్రిగ్నోమెంట్రీ మెన్సురేషన్ తర్వాత మనకి ఆల్జీబ్రా ఉంటుంది. ఇది చాలండి. యాక్చువల్గా ఇక్కడ వరకు నేర్చుకుంటే మ్యాక్సిమం మీరు స్కోర్ చేసేస్తారు, ఎందుకంటే ఎక్కువగా ఎగ్జామ్లో రిపీట్ అయ్యేవి కూడా టాపిక్స్ ఇవే. లేదు తర్వాత ఏమైనా వస్తాయి అంటే జామెట్రీ నుంచి క్వశ్చన్లు వస్తాయి. ఈ 6 టాపిక్లు చాలా ఇంపార్టెంట్. కాకపోతే రైల్వేస్లో మనకి స్టాటిస్టిక్స్ అడుగుతాడు. ఎవరైతే రైల్వే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి స్టాటిస్టిక్స్ అడుగుతాడు. తర్వాత ప్రాబబిలిటీ అడుగుతాడు, కొన్ని ఎగ్జామ్స్లో ప్రాబబిలిటీ ఉంటుంది. అలా తర్వాత కొన్ని ఎగ్జామ్స్లో మనకి ఏంటంటే పెర్ముటేషన్స్ కాంబినేషన్స్. ఓకే, అదే ఫ్యాక్టోరియల్ అన్ఫ్యాక్టోరియల్ అని ఉంటాయి కదా, అవి అర్థమైందా, స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఓకేనా? ఇవి రైల్వేకి వాటికి సంబంధించి ఇవి ఉంటాయి అన్నమాట. వీటిని సపరేట్గా మీరు చదువుకోవాలి. కానీ ఫస్ట్ 6 చదివేస్తే మ్యాక్సిమం అయిపోతే. రైల్వేకి స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది మాట. ఇవి ఏంటి, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినవి. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయి, ఈ ప్యూర్ మ్యాథ్స్లో ఏముంటాయి, వీటికి మీరు ఒక ఫార్ములా షీట్ని తయారు చేయండి. ఈ ఫార్ములా షీట్ని ఇందాక చెప్పినట్లు డైలీ దీన్ని మనం మంత్రాలు చదువుతున్నట్లు చదివడమే. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెంట్రీ ఉంది, మనకి a+b² ఫార్ములా అంటే చిన్నప్పటి నుంచి మనం చెప్తాం a² + b² + 2ab అని. అది మనకి ఎలా తెలుసు, అది ఎలా వచ్చిందో మనకు తెలుసా? తెలీదు, కానీ ఫార్ములా మాత్రం చెప్పేస్తాం. ఎలాగా, బట్టాం. అలాగే ఫార్ములా షీట్ అనేది మనం తయారు చేసుకొని మనం ఒక విధంగా ప్రిపేర్ అయితే, సో ఆ విధమైన ప్రిపరేషన్ అనేది మీలో ఒక భయాన్ని అనేది పోగొట్టేస్తుంది. అట్లీస్ట్ నువ్వు పేపర్ని చూసి పెన్ను పెట్టగలవు. ఇప్పుడు కొంతమంది అయితే పెన్నే ఎట్టరు, అసలు ఆ ప్రాబ్లం చూసి భయపడిపోయి వెళ్ళిపోతారు నెక్స్ట్ క్వశ్చన్కి. అలా కాకుండా అట్లీస్ట్ నువ్వు పెన్ను పెట్టి ట్రై చేయగలవు ఇలాగని వెళ్తే. ఓకేనా? సో ఇది ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సో చాలామంది మ్యాథ్స్ అంటే భయపడుతున్నారు. సో ఆ భయం పోవాలంటే మనం ముందడుగేసి ప్రయత్నించాలి. సో ఇందులో నేను చెప్పిన ఏ స్టెప్నైనా సరే మీరు వదిలేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తే అప్పుడు మీరు అనుకోవచ్చు వీడు చెప్పిన వర్కౌట్ అవ్వలేదు అంటే, నీ బ్రెయిన్ వర్క్ ఎలా అవుతుందో నీకే తెలుసు, అది నాకు తెలియదు. సో నా బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో నాకు తెలుస్తుంది. సో దాన్ని ఎలా షేప్ చేయాలి, సో ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేది మన మీద డిసైడ్ అయి ఉంటుంది. ఓకేనా? మనం ఎవరిని బ్లేమ్ చేయలేం. నేను దారి మాత్రమే చూపించగలను, కానీ ఆ దారిలో నువ్వు సక్రమంగా నడవాలా లేదా, మధ్యలో ఏ చెట్టుకో ఏ పండో చూసి ఆ పండు వైపు వెళ్ళాలా అనేది నీ బ్రెయిన్కి సంబంధించింది. నీ బ్రెయిన్ నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఎవరు కూడా ఎవరైనా కాదు, నువ్వు కూడా ఏం సాధించలేం. బ్రెయిన్ అనేది కంట్రోల్లో ఉండాలి. సో కంట్రోల్గా ఉంచుకొని ఒక డిసిప్లిన్డ్ మేనర్లో వెళ్తే ఖచ్చితంగా మ్యాథ్స్ వస్తుందండి. దానికి పెద్ద ఏం కాదు. నార్త్లు ఎక్కువగా ఇలాంటి ప్రాసెస్ని వీళ్ళు ఫాలో అవుతారు. ఓకేనా? వాళ్ళు ఏంటి, మన తెలుగులో కూడా కొట్టగలరు, మన తెలుగులో కూడా మంచి గైడెన్స్ ఉండాలని నేను నా ఛానల్ పెట్టడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా మీరు కూడా సాధిస్తారు, భయమేం అసలు అవసరం లేదు. మనకు ఉండాల్సిన రిజర్వేషన్ మనకు ఉంది, మనకు ఉండాల్సిన క్వశ్చన్ పేపర్ మనకు ఉంది. ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ కోసం ఆలోచిద్దాం. ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు ఏదని కాదు. ఓకేనా?
సో అది మన టార్గెట్ ఒకటి పెట్టుకున్నామంటే ఆ టార్గెట్ కోసమే ఆలోచించాలి అంతే. ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో పక్కన ఇట్టు దొబ్బండి, ఇంకేం అవసరం లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే మన గ్రూప్ ఉంది, మాట్లాడండి, ఏదైనా అడగండి, నేనున్నాను. మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా కొట్టాలి ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్ సాధించాలి, అదే నా కోరిక. నా దగ్గర నన్ను ఫాలో అవుతున్న ఎవరైనా సరే కొడితే జాబ్ కొడితే అది మనందరం కొట్టినట్లే, మన తెలుగు కూడా కొట్టాడంటే చాలు. సో అది మనం కూడా సాధించగలమని నిరూపించండి. ఇయర్ అనేది క్రూషియల్ ఇయర్. సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సో బాగా ప్రిపేర్ అయ్యి, సో ఏ డౌట్స్ ఉన్నా వెంటనే ఇన్స్టాగ్రామ్ ఉంది, సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాని మంచిగా యూజ్ చేయండి, ఓకేనా? అందులో మంచిని ఎక్కువ చూడండి, ఓకేనా? నువ్వు సోషల్ మీడియా ఓపెన్ చేసావంటే అది నీ మంచి కోసం అయ్యి ఉండేలా చూసుకో. కాబట్టి సో ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. సో నెక్స్ట్ వీడియోలో నేను మ్యాథ్స్ మీద వీడియోలు, రీజనింగ్ మీద వీడియోలు, అదే సైన్స్, జనరల్ సైన్స్ అనేది కంప్లీట్ చేద్దాం, టాపిక్స్ కూడా చేద్దాం ఉన్నాం, ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.